విశాఖపట్నంలో ఘోరం జరిగింది. విశాఖపట్నంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో స్విమ్మింగ్ పూల్లో పడి రిషి అనే బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఎవరూ చూడనప్పుడు చిన్నపిల్లలను స్విమ్మింగ్ పూల్స్ దగ్గర వదిలేసినప్పుడు ఈత రాని ఆ చిన్నపిల్లలు ఆడుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడి ఊపిరాడక చనిపోయిన ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి రిషి అనే బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ పూల్లో పడిన తర్వాత ఊపిరాడక ఆ రిషి అనే బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడు ఊపిరాడడం లేదు, మునిగిపోతున్నాడు అనే విషయాన్ని అక్కడున్న ఎవరూ కూడా గమనించలేదు. అయితే ఈ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి ఎవరికి తెలియకుండా తరలించినట్టుగా తెలుస్తుంది. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. ఆ క్లబ్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు వాపోతున్నారు, కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. తమ బిడ్డ మరణానికి క్లబ్ నిర్వాహకులే కారణమని చెప్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. విశాఖలో నిన్న రాత్రి అయితే ఘోరం అయితే చోటు చేసుకుంది. మనం ఇప్పుడు విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఉన్నాం. అయితే ఇక్కడ నిన్న 7 ఏళ్ల బాలుడు ఋషి తను ఇదే ప్లేస్ గుండా మొత్తం నీటిలోకి వెళ్ళి కొద్దిసేపటికి విగతజీవిగా తను ఊపిరాడిగా ప్రాణంగా అయితే కోల్పోయింది. మనం చూడొచ్చు ఎక్కడైతే కొంచెం డెప్త్ అయితే ఉందో ఆ డెప్త్ వద్దకు వెళ్ళి అయితే ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ స్పోర్ట్స్ ఆక్వా వరల్డ్ పేరెంట్స్ని అలౌ చేయకపోవడంతో మొత్తం అంతా వీళ్ళు పిల్లలే లోపల రావడం అయితే జరిగింది. అయితే ఆ పిల్లవాడిని సరిగ్గా గమనించకపోవడంతో అయితే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వాటర్ వాల్లో ఈ బాలుడు అయితే మృతి చెందడం అయితే జరిగింది. బాలుడు ఋషి 7 సంవత్సరాలుగా గుర్తించారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా బైక్పై ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించిన విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిబ్బంది ఈ విషయం తెలుసుకొని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన తల్లిదండ్రులు ఫోటో ఎక్కడికైతే తీసుకెళ్లారో అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే బాలుడు మృతి చెందినట్టు నిర్ధారించారు హాస్పిటల్ వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు. పోస్ట్మార్టం నిమిత్తం అయితే కేజీహెచ్ అయితే తరలించారు. అయితే బాలుడు మృతిపై ఆందోళన అయితే వ్యక్తం చేశారు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మనం ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇదే మనం ఎక్కడైతే ఉన్నామో అదే వాటర్లోకి అయితే బాలుడు లోపలికి వెళ్ళడం. అయితే లోపల బాలుడికి అయితే ఊపిరి ఆడకుండా, అంటే 7 సంవత్సరాల బాలుడు అంటే చాలా చిన్న వయసు. ఆ బాలుడికి ఈ డెప్తే చాలా ఎక్కువ. అలాంటిది కొంచెం ముందుకైతే వెళ్ళి బాలుడికి ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే అయితే మరణించడం అయితే జరిగింది. అయితే దీన్ని మొత్తం సిబ్బంది ఎవరు చూసుకోలేకపోవడంతో అయితే ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రధానంగా తల్లిదండ్రులని లోపలికి ఎలా చేసి ఉంటే తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు, తల్లిదండ్రులు ఎలా చేయకపోవడంతో అయితే స్పోర్ట్స్ కాంప్లెక్స్ బయటనే ఉండడం అయితే జరిగింది. ఈ క్రమంలో అయితేనే ఈ బాలుడు వాటర్లోకి వెళ్ళి ఊపిరాడక మృతి చెందినట్టయితే తెలిసింది.